శుభోదయం పిల్లలు, బాగున్నారా? ఇంట్లో జాగ్రత్తగా ఉంటున్నారు కదా? సరే, ఈరోజు మనం ఇంకో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం, సరేనా? ముందుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పండి? అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు, అవునా? ఇలా మీ ఉంటారు. ఇంకా ఇప్పుడు మీరు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మీ ఇంట్లో. అంటే వాళ్ళందరూ ఏంటి? మీ కుటుంబ సభ్యులు అన్నమాట, అవునా? అంటే మీ రక్త సంబంధికులు. ఇప్పుడు పాఠశాలకు వచ్చారనుకోండి, పాఠశాలలో ఎవరెవరు ఉంటారు? ఉపాధ్యాయులు, ఇంకా స్నేహితులు, ఇంకా ఆయమ్మలు, సెక్యూరిటీ గార్డ్, అవునా? ఇలా ఉంటారనమాట. ఉపాధ్యాయులు ఇంకెవరు ఉంటారు? స్నేహితులు, అవునా? మీ స్నేహితులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మీకు అందరికి కూడా కార్టూన్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం, అవునా? కార్టూన్ లో చూడాలంటే కార్టూన్ ప్రోగ్రామ్స్ లో డోరీమాను, అవునా? ఇంకా మిస్టర్ బీన్, ఇంకా జంగిల్ బుక్, అదేంటి భీమ్, చోటా భీమ్, ఇలాంటి ప్రోగ్రాంలు అంటే మీకు చాలా ఇష్టం కదా. అలాంటి ప్రోగ్రాంలు ఎంతసేపు చూడమన్నా చూస్తానే ఉంటారు. ఇప్పుడు డోరీమాన్ దాంట్లో డోరీమాను, నోబితా, జియాన్, సునియో, వీళ్ళందరూ ఏంటి? స్నేహితులు అన్నమాట, అవునా? వీళ్ళందరూ ఏంటి? స్నేహితులేనా? వాళ్ళందరూ కూడా ఏముంది? వాళ్ళందరి మధ్య స్నేహ బంధం ఉందన్నమాట, అవునా? వాళ్ళందరి మధ్య ఏ బంధం ఉంది? స్నేహ బంధం. ఈ రోజు మనం చెప్పుకునే పాఠం కూడా స్నేహ బంధం అన్నమాట. ఈ రోజు మనం చెప్పుకునే పాఠం పేరు కూడా స్నేహ బంధం. ఈ స్నేహ బంధం పాఠంని చెప్పే ముందు మీకు ఒక బొమ్మను చూపిస్తాను. ఆ బొమ్మను చూసి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. కనిపిస్తుందా? ఈ బొమ్మలో ఎవరెవరు కనిపిస్తున్నారు? ఒక అమ్మాయి, ఇంకా పిల్లలు, అవునా? ఆ పిల్లలందరి చేతుల్లో ఏంటో ఉన్నాయి చూడండి. ఏంటి అవి? డబ్బులు అన్నమాట, అవునా? ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఆ పిల్లలు అందరూ కూడా ఆ పిల్లవాడికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని సహాయం చేస్తున్నారన్నమాట, ఇస్తున్నారన్నమాట, అవునా? ఆ పెద్దామె ఏమంటుంది? మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నారు అని చెప్పేసి ఆమె మెచ్చుకుందన్నమాట. వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుంది, మళ్ళీ మెచ్చుకుందన్నమాట. అసలు ఈ స్నేహ బంధం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్నేహ బంధం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్నేహం అనేది చాలా విలువైంది. అర్థమవుతుందా? స్నేహం అనేది చాలా విలువైందనమాట. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. ఎప్పుడైనా మనకి ఎవరైనా చెడ్డ పనులు చేయమని చెప్పారనుకోండి, అలాంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా స్నేహం చేయకూడదు. ఎప్పుడైనా మనకి మంచి పనులతో, అంటే మంచి స్నేహాన్ని, ఏదైనా మనం ఒకవేళ తప్పు చేసినా గానీ నువ్వు చేసేది తప్పు అది అని చెప్పి మనల్ని మంచి మార్గంలో పెట్టే వాళ్ళని మనం స్నేహితులుగా వాళ్ళతో ఎంచుకోవాలి, వాళ్ళతోనే స్నేహం చేయాలన్నమాట. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయటం, విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందింపజేయటమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంట? స్నేహం చాలా విలువైంది. ఆ స్నేహం యొక్క గొప్పదనాన్ని, అంటే స్నేహం ఎంత గొప్పదో మీకు తెలియజేయటం కోసం, మీలో కూడా అందరిలో కూడా స్నేహభావాన్ని పెంపొందించడానికి, అంటే మీరందరూ కూడా స్నేహభావాన్ని నేర్చుకోవాలి అన్నదాన్ని తెలియజేయటమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ స్నేహబంధ పాఠం ఒక కథ. ఈ స్నేహబంధం అనేది ఒక కథా ప్రక్రియ అన్నమాట. ఇది విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నై సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. ఏంటి? మనం ఈటీవీలో చూస్తాం చూడండి, పంచతంత్ర కథలు. విష్ణు శర్మ పంచతంత్ర కథలు అని వస్తాయి చూడండి. ఆయన రాసిన పంచతంత్ర కథల్ని చిన్నై సూరి అనే కవి
తెలుగులోకి అనువదించారనమాట. అంటే మన తెలుగు భాషలోకి రాశారు. అదేమని రాశారు దాంట్లో? మిత్రలాభం. మిత్రలాభం అనే పుస్తకంలోని ఒక కథ ఈ స్నేహబంధం అన్నమాట. అర్థమవుతుందా? ఎవరు రాశారు? విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నై సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని ఒక కథే ఈ స్నేహబంధం. ఎవరు? చిన్నై సూరి రాసిన చెన్నై సూరి అవునా? చెన్నై సూరి రాసిన తెలుగులోకి అనువదించిన మిత్రలాభం ఏంటిది? మిత్ర లాభం. మిత్రలాభం అనేది అదంటే పుస్తకంలోని ఒక కథ మన స్నేహబంధం అన్నమాట. ఈ ప్రవేశిక అంటే ఏంటి? ఈ కథలోకి అంటే ఈ కథ ఏంటి అన్నది ఏంటంటే చూడండి. నేను ఇప్పుడు ఈ కథను చదువుతాను. కథను మీరు చాలా శ్రద్ధగా వినండి. అర్థమవుతుందా? అసలు ముందు కథ అంటే ఏంటి? ఎవరైనా ఒకళ్ళు చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆసక్తిగా అంటే ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఎంత బాగుంటుంది, ఎలా అంటే ఎటు కూడా మనం చూడకుండా వాళ్ళు చెప్పేదానికే ఆసక్తి చూపటమే కథ అన్నమాట. అంటే అంత ఆసక్తికరంగా ఉండేదే కథ. అర్థమవుతుంది కదా? కథ ఏంటి? ఒకళ్ళు చెప్తుంటే మిగతా అందరూ కూడా ఆసక్తిగా వినటానికి ఉండేదే కథ. ఆసక్తిగా వినటానికి ఇష్టపడతామే అదే కథ అన్నమాట. ఇప్పుడు నేను ఆ కథను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఇవి ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండేవన్నమాట. అర్థమవుతుందా? అవి ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండేవన్నమాట. అక్కడ కాకి పేరేమిటి? లఘు. కాకి పేరు లఘు పతనకం. కాకి పేరు లఘు పతనకం. తర్వాత ఏంటిది? ఎలుక. ఎలుక పేరేంటంట? హిరణ్యకం. హిరణ్యకం. తాబేలు పేరు మందరకం. తాబేలు పేరు మందరకం. కాకి పేరేంటి? లఘుపతనకం. ఎలుక పేరు హిరణ్యకం. తాబేలు పేరు మందరకం. ఇవి మూడు కూడా మంచి స్నేహితులు అన్నమాట. ఎప్పుడైనా గాని కలిసిమెలిసే ఉండేవంట. ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుకుంటూ ఆ స్నేహితుల దగ్గరకు వచ్చింది. ఆ జింక ఎవరు, ఎందుకు పరిగెత్తుకుంటా వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. వచ్చేసరికి ఈ స్నేహితులు ముగ్గురు చూస్తున్నారు. ఆ జింక ఎవరు, ఎందుకు పరిగెత్తుకొచ్చిందో వాళ్ళకేమీ అర్థం కాలేదంట. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. ఈ కొమ్మ మీద వాలి చుట్టూరు చూసింది. అంటే కాకి ఏం చేసింది? ఏదో పరిగెత్తుకుంటూ వచ్చేసింది జింక. ఇంకెన్మాలు ఏమన్నా జంతువులు ఆ జింకను చంపడానికి, అంటే పులి, సింహం అలాంటివి ఏమన్నా వేటాడుతా వస్తున్నాయో, లేకపోతే వేటగాడు వేటాడుతా వస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేసింది? తాబేలేమో నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఎలుక ఎక్కడ ఉంటది? కలుగులోనే కదా. కలుగు అంటే కన్నం, రంధ్రంలో ఉంటది, దాంట్లోకి వెళ్ళిపోయింది. ఈ కాకి ఏం చేసింది? చెట్టు పైకి ఎగిరిపోయింది అనమాట. ఈ కాకి కొమ్మ మీద వాలి చుట్టూరు చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకుంది. ఈ కాకి చెట్టు మీద ఉంది కదా, చుట్టూరు చూసిందనమాట. చూసి ఏది భయపడే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ స్నేహితుల్ని పిలిచింది. బయటికి రమ్మని పిలిచింది అనమాట. ఈ కాకి మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. మడుగులో నుంచి వచ్చిన తాబేలు చిన్నగా జింక దగ్గరికి పాకుతూ వెళ్ళింది అనమాట చిన్నగా. ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చింది.
ఆ రంధ్రంలో నుంచి ఎలుక కూడా బయటకు వచ్చింది అనమాట. కాకి నేలపైకి వచ్చి వాలింది. చెట్టు మీద నుంచి కాకి వచ్చి కింద వాలింది. నువ్వెవరు, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. తాబేలు ఎలా నిదానంగా ఉంటది కదా, తాబేలు నిదానంగా అడుగుతుంది అనమాట. ఏమని? జింకని. నువ్వెవరివి, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకని అడిగింది. జింక ఇలా రొప్పుతూనే ఉంది అని రొప్పుతూనే ఉందన్నమాట. జింక మెల్లగా గొంతు సవరించుకుంది. ఇంక జింక ఏం చేసింది అని గొంతు సవరించుకుంది. నేను చిత్రాంగుణ్ణి. ఏమందది? నేను చిత్రాంగుణ్ణి అన్నది. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుళ్లా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి అని వేడుకుంది. అంటే ఆ తాబేలు వచ్చేమడిగింది నిదానంగా, నువ్వెవరివి, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎందుకు అంత భయపడుతున్నావు అని అడిగింది. అప్పుడు జింక అనుకొని నా పేరు చిత్రాంగుడు. అంటే ఏంటి, అక్కడ జింక పేరేంటి? చిత్రాంగుడు. జింక పేరేంటి? చిత్రాంగుని. జింక పేరు చిత్రాంగుని. జింక పేరేంటి? చిత్రాంగుని అన్నమాట. అప్పుడే జింక ఏమంది, నా వెంట వేటగాడు వెంటబడుతున్నాడు, అందుకే నాకు భయపడి ఇటు పరిగెత్తుకుంటా వచ్చాను. మీరు నాకు దేవుళ్లాగా కనిపించారు. మనం ఆపదలో ఉన్నప్పుడు చూడండి, మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు ఎలా అనిపిస్తారు, దేవుళ్లాగా కనిపించావంటారా? అలాగే ఆ జింకకు కూడా వీళ్ళ ముగ్గురిని చూసేసరికి దేవుళ్లాగా కనిపించారు. నేను కూడా మీతో స్నేహం చేస్తాను అని చెప్పింది అనమాట ఆ జింక. అప్పుడు తాబేలు చిత్రంగా, భయపడకు అంటే తాబేలు నిదానంగా ఏమంటుంది, భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురు స్నేహితులు, ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. అంటే తాబేలు ఏమంటుంది నిదానంగా, నువ్వేం భయపడకు, ఇప్పుడు దాకా మేము ముగ్గురమే ఉన్నాము, ఇప్పుడు నువ్వు కూడా మా స్నేహితుడివే అని చెప్తుంది అనమాట. నువ్వు కూడా మాతోనే ఉండు, నువ్వు కూడా ఇక్కడే మాతోనే ఉండు, ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఆ పక్కనున్న పదుల్లోనే నీ ఇల్లు అనుకో, నీకు కావలసిన పచ్చిక ఈ చుట్టుపక్కలే ఉన్నది. తీయటి మడుగులో నీళ్లు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు, అందరూ హాయిగా ఉందాం అంది. తాబేలు నిదానంగా వచ్చి ఏమంటుంది, నువ్వేం భయపడకు, నువ్వు కూడా ఇక్కడే ఉండు, మేము ముగ్గురమే స్నేహితులం కదా, మాతో పాటు నువ్వు కూడా మా స్నేహితుడివే, నువ్వు కూడా ఈ పొదల్లో ఉండు, ఇక్కడున్న పచ్చిక అంతా, అక్కడున్న గడ్డి, ఈ మడుగులో ఉన్న నీళ్లు తాగి నువ్వు కూడా ఇక్కడే ఉండు అని చెప్తుందన్నమాట. ఎలుక కాకి అవునవును, ఎలుకను కాకి ఏమంటున్నారు, అవునవును అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. జింక ఏం చేసింది అనుకొని చాలా సంతోషపడింది అనమాట. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి. అప్పటి నుండి అవన్నీ ఎలా ఉన్నాయంట, స్నేహంగా ఉన్నాయంట. ఒకనాడు పొద్దు వాళ్తున్న వేళకి తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. అంటే ఒక రోజు ఏమైంది, ఈ కాకి, ఎలుక, తాబేలు ఒక చోటికి వచ్చాయి అనమాట. కానీ మేతకు వెళ్లిన జింక రాలేదు. మేతకి వెళ్లిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలత పడుతున్నాయి. ఏం చేయాలో తెలియదు. త్వరగా చీకటి ముసురుతూ ఉంది. తాబేలు గబగబా పైకి వెళ్లలేదు. చిత్రాంగుని ఎటుపోయాడు అంటే ఏంటి, ఒక రోజు ఈ జింక ఆహారం కోసం వెళ్ళిందనమాట అడవిలోకి. వెళ్తే అక్కడికి వెళ్లేసరికి ఈ జింక ఎంతసేపు అయినా ఇంకా చీకటి పడిపోతున్నా కూడా, అంటే అక్కడ ఏమొచ్చింది చూడండి, పొద్దు వాళ్తున్నా అంటే చీకటి పడుతున్నా కూడా ఇంకా జింక రాలేదు. ఈ కాకి, తాబేలు ఇంకా ఏంటిది ఎలుక, ఈ ముగ్గురు ఏంటి జింక ఇంకా రాలేదు చీకటి అవుతున్నా కూడా అని చెప్పి అందరూ కంగారు పడుతున్నారనమాట. కంగారు పడుతుంటే ఈ తాబేలేం అసలే నిదానంగా వెళ్ళిద్ది కదా, ఈ తాబేలు అలా చూస్తూ ఉందన్నమాట పైకి. అయితే కాకి రివ్వున పైకి ఎగిరింది. కాకి పైకి ఎగిరి చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉందన్నమాట. చూస్తున్నా కూడా ఏం కనిపించట్లా, ఎగురుకుంటా వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ వలలో చిక్కుకున్న జింక, అంటే ఆ వలలో నుంచి బయటికి రాలేకపోతున్నా అల్లాడిపోతున్నా నేస్తాన్ని చూసి దుఃఖించింది. ఆ కాకి కూడా ఆ వలలో చిక్కుకున్న చిత్రాంగుని చూసి, ఆ జింకను చూసి ఏడుపు వచ్చిందనమాట.
ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా. నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాదిది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది. అంటే అది కాదు కదా, కాస్త ఫాస్ట్ గా ఉంటది, స్పీడ్ గా. అవునా? అప్పుడేంటిది, గబగబా ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా. నీలాంటి మంచివాడు రావాల్సిన అపాయం కాదు ఇది. నీకు నీ లాంటి వాడికి రావాల్సిన అపాయం కాదు ఇది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నదన్నమాట. ఆ కాకి ఏమంది, నువ్వు ముందుగా ఈ ఆపద నుంచి బయటికి పడాలి అంది. వెంటనే జింక ఎలుకను ఇక్కడికి వచ్చి ఆ వలను కొరికేస్తే నేను బయటపడతానంది. ఆ జింక ఏం చెప్పింది, ఇప్పుడు వెంటనే మన స్నేహితుడైన ఎలుక ఇక్కడికి వచ్చిందనుకో, అది వలను కొరికేస్తే నేను బయటకు వచ్చేస్తాను అని చెప్పింది అనమాట. అప్పుడు వెంటనే కాకి వెళ్ళిపోయి ఆ ఎలుకను తన ఈపు మీద ఎక్కించుకొని తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొచ్చేసరికి ఆ ఎలుక ఏం చేసింది, గబగబా వేటగాడు వచ్చేలోపు ఆ వలనంతా ఒక పక్క నుంచి కొరుక్కుంటూ వచ్చేసింది అనమాట. ఆ వలలో నుంచి ఈ కాకి అనేది జింక బయటకు వచ్చేసింది. ఈ ఎలుక కొరికేసింది కదా వలంతా. అవునా? ఎలుక పళ్ళతో ఏదైనా కొరికేస్తుంది కదా, ఈ వలను కూడా కొరికేసింది అనమాట. గబగబా వేటగాడు వచ్చేస్తాడేమో అని. అప్పుడు ఆ జింక ఏం చేసింది, ఆ వలలో నుంచి వెంటనే బయటకు వచ్చేసింది అనమాట. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరిగి ప్రయాణం పెట్టారు. ఇంకా ఆనందంగా వీళ్ళు జింక, కాకి, అవునా, జింక, కాకి, ఈ ఎలుక ముగ్గురు కూడా సంతోషంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారనమాట. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక. ఎలుకేమంది జింకని, ఇంత పెద్ద ఆపదలో ఎలా చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పింది అనమాట. ఆ మాటకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా ఏమందంట ఆ జింక. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా అని చెప్పింది అనమాట. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలున్నాయి. నాకు 6 నెలల వయసున్నప్పుడు ఒక వేటగాడు ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు కుమారునికి కానుకగా ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్నందరూ కూడా ముద్దు చేసేవారు. పక్కన కూర్చుని నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చిన నా చోటికి తిరిగేదాన్ని. నలుగురు మాట్లాడుకున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. అంటే ఏం చెప్పను, నా కష్టాలు. నన్ను 6 నెలలుగా ఉన్నప్పుడే ఒక వేటగాడు నన్ను తీసుకెళ్లిపోయి ఒక మహారాజు యొక్క కొడుకుకి నన్ను ఇచ్చేశాడు. అంటే 6 నెలల వయసులోనే, అంటే అప్పుడే ఆ వయసులోనే ఈ జింక ఏం చేసింది, ఈ వేటగాడు వాళ్ళలో చిక్కుకుపోయింది అనమాట. ఆ వేటగాడు తీసుకెళ్లి ఎవరికి ఇచ్చాడు, రాజకుమారునికి ఇచ్చాడనమాట. అక్కడ చక్కగా ఈ జింక దాని ఇష్టం వచ్చినట్లు తిరిగేది, దానికి ఇష్టమైనవన్నీ తింటా ఉండేది, ఆడుకుంటా ఉండేది అనమాట. ఆనందంగా ఇష్టం వచ్చినట్లుగా తిరిగేది. అక్కడ అందరూ కూడా ఇప్పుడు సభలో మాట్లాడుకుంటా ఉంటారు కదా, రాజుల సభలో ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటే ఆ పక్కనే కూర్చునేది అనమాట. రాజకుమారుని పక్కనే కూర్చొని ఆ మాటలన్నీ వినేది. వాళ్ళు మాట్లాడేటట్లు మాట్లాడటానికి, మనం ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడడానికి ఆ జింక కూడా ప్రయత్నం చేసేదన్నమాట. ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చా. వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంట పడి నన్ను ముందుకు తరిమారు. అంటే ఒక రోజు ఏం చేసింది, ఆ రాజభవనంలో నుంచి బయటకు వచ్చేసింది అనమాట. అంటే ఆ రాజకోటలో నుంచి ఏం చేసింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చి రోడ్ల మీద తిరుగుతా ఉంది, వీధుల్లో తిరుగుతా ఉంది. కొంతమంది పిల్లలు ఏం చేశారు, దాన్ని వెంపడబడి తరిమారనమాట. అవునా? అప్పుడు మనం చూడండి, ఏదైనా కొత్త కోతులు గాని ఏదైనా కొత్తగా కనిపిస్తే వాటి వెనకాల పరిగెత్తుతా ఉంటారు పిల్లలు. రాళ్ళు వేసుకోవటం, కర్రలు వేసుకోవటం చేస్తారా? అలాగే ఈ పిల్లలందరూ కూడా ఆ జింకనే తరుగుతా ఉన్నారనమాట. నేనెంతో భయపడి ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను. మళ్ళీ ఒక పూల తోట మీద నుంచి కంచెలో నుంచి బయట నుంచి లోపలికి దూకిందనమాట. అక్కడ అందరూ కూడా చెలికత్తులు ఉన్నారు ఒక కోటలో. వాళ్ళందరూ ఏం చేశారు, దీన్ని ఆ చెలికత్తులు ఇది తీసుకెళ్లి మళ్ళీ ఆ రాజకుమారుడికి ఇచ్చారంట. అంతఃపురంలో స్త్రీలు అందరూ కూడా తీసుకెళ్లి అక్కడ ఇచ్చి ఒక స్తంభానికి కట్టేశారనమాట. ఈ జింకని ఇది బయటకు వెళ్ళిపోతుంది కదా, అందుకని అది ఎటు కదలకుండా ఏం చేశారు, దాన్ని ఒక స్తంభానికేసి కట్టేశారనమాట. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో, చెవులు బద్దలయ్యే ఉరుములతో కుండపోత వాన కురిసింది. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉన్నది.
అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్న వాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్లతో కలిసి ఉంటే ఎంత బాగుండో అనుకున్నాను. నా మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. ఆ మాట నేను నేర్చుకున్న మానవ భాషలో అంటే అదేం చేశారు, ఈ స్తంభానికి కట్టేశారు కదా. ఇంకా రాత్రి ఏమైంది, బాగా ఉరుములతో మెరుపులతో పెద్ద వాన వస్తుంది అనమాట. చెవులు పెద్ద వాన కురిసింది. ఆ వాన చినుకులు కూడా కొన్ని ఈ జింక మీద పడినాయి అన్నమాట. ఈ జింక మీద పడేసరికి దానికి ఏమైంది, అది చిన్నప్పుడు అడవిలో పెట్టింది వాళ్ళ కన్న వాళ్ళు, అంటే ఆ జింక వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ అడవిలో ఎలా తిరిగిందో అవన్నీ గుర్తుకొచ్చి చక్కగా ఇప్పుడు నేను మా వాళ్ళతో ఉంటే బాగుండు కదా అని అనుకుందనమాట. ఇది సభలో ఉన్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అది కూడా ప్రయత్నం చేసింది మనలాగా మాట్లాడతాకి, అలాగే మాట్లాడేసింది అనమాట. ఆ మాటలు ఎవరు విన్నారు, రాజకుమారుడు విన్నాడు. విని ఆశ్చర్యపోయాడనమాట. ఈ వింతను కొలువులో కూటంలో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. అంటే ఇది ఇలా రాత్రి జింక ఇలా మాట్లాడుకుంటుంది, మనలాగానే మాట్లాడుతుంది, దానికి అడవికి వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పేసి అందరూ ఇంకా సభలో ఉంటారు కదా వాళ్ళ నాన్న రాజుగారు వాళ్ళందరికీ కూడా, మంత్రి వాళ్ళందరికీ కూడా చెప్తే వాళ్ళందరూ ఏమన్నారు, దాన్ని అడవికి పంపించేద్దాము, దానికి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదా, అందుకే మనము దాన్ని అడవికి పంపించేద్దాము అని చెప్పి దాన్ని తీసుకెళ్లి సేవకుల్ని అడవిలో వదిలేసి రమ్మన్నారనమాట. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను, స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను. తర్వాత సంగతి అంతా మీకు తెలిసిందే కదా అని ఈ జింక కాకి ఎలుక చెప్పుకుంటూ వెళ్ళినాయి అన్నమాట. చిత్రాంగుడు హిరణ్యకం లఘుపతనకం. చిత్రాంగుడు అంటే జింక, హిరణ్యకం అంటే ఎలుక, లఘుపతనకం అంటే ఎవరు, కాకి. మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తుండగా మందరకం ఎదురుపడింది. ఏంటి, ఈ మూడు తిరిగి ఇంటికి వెళ్తుంటే వాళ్ళకి ఎవరు ఎదురొచ్చారు, మందరకం అంటే ఎవరు, తాబేలు ఎదురొచ్చిందనమాట. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. అది ఇలా స్నేహితులు అమ్మో అందరూ వెళ్ళిపోయారు, ఏమైపోయారో ఏంటో అని దానికి కంగారు వచ్చేసి అది కూడా మీరు నిదానంగా నడుచుకుంటా వస్తుందన్నమాట, ఎత్తుకుంటా. వీళ్ళందరిని చూసి దానికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుందనమాట. కానీ ఎలుక మాత్రం తాబేలుని కోప్పడింది. ఎలుక ఏం చేసింది, తాబేలు మీద కోప్పడింది అనమాట. ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు, మేము వస్తూనే ఉన్నాం కదా అన్నది. ఏమందంట ఎలికి, ఏం కొంప మునిగిపోయిందని నువ్వు వస్తున్నావు, మేము వస్తున్నాం కదా అని చెప్పి కోపంగా అందనమాట. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావటం కాకి చూసింది. అంటే వీళ్ళు ఇలా కాకేమో అదే కాకేముంది ఊరికే ఎగిరిపోద్ది అవునా, ఎలుకేమో కలుగులోకి వెళ్ళిపోద్ది, జింక ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తేస్తుంది, ఈ తాబేలు నిదానంగా వెళ్ళిద్ది అవునా. నువ్వేం కొంప మునిగిపోయిందని పోయి ఇంత నువ్వు గబగబా వచ్చేస్తున్నావు, నువ్వు అక్కడ ఉండొచ్చు కదా, మేము వస్తాం కదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇందులో ఇల్లు మాట్లాడుకునే లోపే కాకి చూసింది వేటగాడు రావటం. చూసేసరికి వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడవండి. స్నేహితులకు కాకి తొందర పెట్టింది. ఏం చేసింది కాకి, అమ్మో వేటగాడు వస్తున్నాడు, తొందరగా నడవండి గబగబా అని చెప్పేసి తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చేసాడు. వీళ్ళ దగ్గరికి వేటగాడు వచ్చేసాడనమాట. ఎలుక కలుగులోకి దూరింది. వెంటనే వెలుక అక్కడున్న చిన్న రంధ్రంలోకి దూరిపోయింది అనమాట, కన్నంలోకి దూరిపోయింది. జింక పరిగెత్తేసింది, కాకి ఎగిరిపోయింది. ఈ తాబేలు ఎటు వెళ్ళలేదు కదా, అసలు ఇది నిదానం నిలిచిపోయింది, భయంతో నిలిచిపోయింది అనమాట. ఎటు వెళ్ళలేక అక్కడే నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు, దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఇక తాబేలను పట్టేసుకొని దానికి కట్టేసుకున్నాడు అనమాట. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం అంటే ఇంకో ప్రమాదం అన్నమాట. ఇంకో ప్రమాదం వచ్చి పడింది స్నేహితులందరికీ. ఉపద్రవం అంటే ఏంటి, ప్రమాదం వచ్చి ఉందన్నమాట. స్నేహితులంతా నివ్వెరిపోయారు. అందరికీ కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళ స్నేహితులని. ముగ్గురు స్నేహితులు వెంటనే అన్నమాట ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఎలుక ఏం చేసింది, నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం అది చేద్దాము అని వాళ్ళకు వచ్చిన ఉపాయాన్ని చెప్పింది అనమాట. ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళి పొడుచుకొని తిన్నట్లు నటిస్తూ ఉన్నది. వేటగాడు అది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు, అంటే సంతోషపడ్డాడు అనమాట.
అంతే కదా. అప్పుడు ఏం చెప్పింది ఈ కాకి, నాకు ఒక ఉపాయం వచ్చింది, నాకు ఒక ఆలోచన వచ్చింది, నువ్వు ఈ జింకగా నువ్వు చచ్చిపోయినట్లు అక్కడ అదేంటి చెరువు దగ్గర పడిపోయి ఉండు, నువ్వు చచ్చిపోయావు అనుకొని నేను కాకిని ఏం చేస్తాను, నీ కంటి దగ్గర పొడుస్తా ఉంటాను, అప్పుడు వేటగాడు నీ దగ్గరికి వస్తాడు కదా, నువ్వు దగ్గరికి రాగానే నువ్వు నేను పరిగెత్తేద్దాము, ఈ లోపు ఈ ఎలుక తాబేలుని కట్టేస్తుంది కదా తాడుని, ఆ తాడుని కొరికేస్తుంది, తాబేలు వెంటనే ఆ చెరువులోకి వెళ్ళిపోద్ది, ఎలుకేమో కన్నంలోకి వెళ్ళిపోద్ది అనమాట అని అనుకొని అలాగే ప్లాన్ వాళ్ళు ఆలోచన చేసి ఉపాయం చేసి అలాగే చేస్తున్నాయి అనమాట. ఇందులో వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చేసరికి జింక పాడిపోయింది, చచ్చిపోయినట్లు నటిస్తుంది, కాకేమో పొడుస్తుంది అనమాట. ఈ వేటగాడు దాన్ని చూసి ఆహా నాకు ఈరోజు జింక కూడా ఆహారంగా దొరికింది అని సంతోషపడుతున్నాడు అనమాట. ఆ వేటగాడు వెళ్లేదారులు జింకను భుజాన్ని ఎత్తుకుందామని తాబేలును కింద పెట్టాడు. ఆ జింకను భుజాన్ని ఎత్తుకుందామని ఏం చేశాడు, ఈ తాబేలుని కింద పెట్టాడు అనమాట. జింక వైపు నడిచాడు, ఆ జింక వైపుకి వెళ్ళాడు తీసుకొద్దామని. ఇంతలోకి ఎలుక తాళ్లను కొరికేంది, తాబేలు మడుగులోకి జారింది, ఎలుక కలుగులోకి దూరింది, కాకి కావు కావుమంటూ ఎగిరింది, జింక చెంగున ఉరికింది. అర్థమైందా కదా? ఏంటి, కాకి, ఎలుక, తాబేలు ఈ మూడు కూడా మంచి స్నేహితులు. కాకి పేరేంటి, లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఇవి మంచి స్నేహితులైతే ఒక రోజు ఒక జింక పరిగెత్తుకుంటా కంగారుగా వచ్చిందనమాట భయపడుతూ. అయితే అప్పుడు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పేసి తాబేలు అడిగితే, నా పేరు చిత్రాంగుణ్ణి. జింక పేరేంటి, చిత్రాంగుణ్ణి. నా పేరు చిత్రాంగుణ్ణి, నన్ను వేటగాడు ఎంటాడుతున్నాడు, అందుకే నేను ఇటు పరిగెత్తుకొచ్చాను, నాకు మీరు దేవుళ్లా కనిపించారు, నేను మీతో పాటుకు స్నేహం చేస్తాను అని చెప్పిందనమాట. అప్పుడు ఈ తాబేలు సరేలే నువ్వేం భయపడుకులే, మాతో పాటుకే స్నేహం చేద్దు గాని ఇక్కడే మా దగ్గరే ఉందు గనిలే అని చెప్పేసి అంది అనమాట. అని ఏం చేసింది, సర్లే నువ్వేమీ భయపడకు, నువ్వు కూడా మాతో పాటుకే ఇక్కడే ఉండిపోదు గాని అని చెప్పేసి అంది. అన్న తర్వాత ఇవి అన్ని కూడా 4 కలిసి చక్కగా హాయిగా సంతోషంగా కలిసి ఉంటున్నాయి అనమాట. ఒకరోజు ఈ జింక వేటగాడేసిన వలలో చిక్కుకుపోయింది. చిక్కుకుపోయేసరికి వీళ్ళ ముగ్గురికి ఇంకా ఏంటి, జింక పొద్దుగూకినా గాని ఇంకా సాయంత్రం అవుతున్నా గాని ఇంకా జింక రాలేదు ఆహారానికి వెళ్ళి అని కంగారు పడుతున్నాయి. కంగారు పడుతూ కాకి ఎత్తుక్కుంటా వెళ్ళింది అనమాట. వెళ్ళేసరికి జింక వలలో చిక్కుకొని ఉంది. వెంటనే కాకి వెళ్ళిపోయి ఎలుకను తీసుకొచ్చి ఆ వలని కొరికిచ్చేసింది. ఆ వలను కొరకంగానే జింక ఆ వలలో నుంచి బయటకు వచ్చేసినాయి. ఈ ముగ్గురు చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అయ్యో నా స్నేహితులకి ఏమైందో ఇంతవరకు రాలేదు అని చెప్పి నిదానంగా తాబేలు వస్తుందన్నమాట. తాబేలును చూసి కాకేమంది, ఏం కొంపలు మునిగిపోయినాయి అని నువ్వు ఇంత వస్తున్నావు అని చెప్పేసి కోపగించుకుందనమాట. ఇలా కోపగించుకుందో లేదో వేటగాడు వస్తున్నాడు. ఈ కాకి చూసింది వేటగాడు రావటం చూసి, నమ్మో గబగబ నడవండి వేటగాడు వస్తున్నాడు మనం దొరికిపోతాము అని చెప్పింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. అసలే తాబేలు నిదానం కదా, ఆ తాబేలు నిదానానికి ముందుకు వెళ్ళలేకపోయింది. తాబేలేమో వెళ్ళలేక ఆగిపోయింది. ఆ వేటగాడు చక్కగా ఈ తాబేల్ని తాడుతో కట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంతలో ఈ ముగ్గురు స్నేహితులకి వామ్మో ఇప్పుడే ఒక ప్రమాదం నుంచి మనం తప్పించుకుంటే ఇప్పుడు మళ్ళీ మన స్నేహితుడికి ఒక ప్రమాదం వచ్చింది, ఏం చేయాలి అనుకొని ఎలుకకి ఒక ఉపాయం వచ్చిందనమాట. వచ్చి జింకకు చెప్పిద్ది, నువ్వు చచ్చిపోయినట్లు పడుకో, నేను నీ కన్ను దగ్గర పొడుస్తా ఉంటాను, ఈ లోపు వేటగాడు ఆహా ఈ జింక కూడా చచ్చిపోయింది, నాకు ఆహారం ఇంకా ఎక్కువ దొరికిందని నీ దగ్గరకు వస్తాడు, మన దగ్గరకు వచ్చేసరికి మన ఇద్దరం పరిగెత్తుదాము, ఈ లోపు ఎలుకెళ్ళి ఆ తాబేలుకి కట్టేసిన తాడును కొరికేస్తుంది, ఆ పక్కనున్న చెరువులోకి ఈ తాబేలు వెళ్ళిపోద్ది, ఎలుక కన్నంలోకి వెళ్ళిపోద్ది అని చెప్పింది. అలాగే చేస్తే ఈ జింకను అంటే ఆ జింకను చూసి ఎలుక ఏం చేస్తా వేటగాడు ఏం చేస్తాడు, ఈ తాబేల్ని ఇక్కడ కింద పెట్టి వెళ్తాడనమాట జింకను తీసుకొస్తాకి. ఈ లోపు వేటగాడు దగ్గరికి వచ్చే లోపు జింక పరిగెత్తుపోద్ది, కాకి కావు కావు అనుకుంటూ పైకి ఎగిరిపోద్ది. ఈ ఎలుక ఏం చేసింది, వచ్చి గబగబా తాబేలుకి కట్టేసిన తాడిని కొరికేసింది అనమాట. కొరికేసేసరికి ఈ తాబేలు పక్కనే ఉన్న చెరువులోకి దిగేసింది. అవునా, ఈ ఎలుక ఏం చేసింది, పక్కన ఉన్న కలుగులోకి దూరిపోయింది అనమాట. అలా వాళ్ళ స్నేహితుల్ని కాపాడుకున్నాయి అన్నమాట. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కాపాడుకున్నారనమాట. ఇక్కడ మధ్య మధ్యలో మనల్ని
ప్రశ్నలు అడిగారనమాట. ఆ ప్రశ్నలు నేను ఇప్పుడు ఒక్కోటి అడుగుతాను, మీరు చెప్పండి. తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారు కదా, మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడతారో చెప్పండి. అంతే కదా, ఫోన్లో ఎవరైనా కొత్త స్నేహితులు మనకు కనిపిస్తే ఏమంటాం, సరేలే ఏం పర్లేదులే, నువ్వు కూడా మాతో పాటుకే ఉండు గాని నువ్వు కూడా మా స్నేహితుడివే అని చెప్తాం, అవునా? అలాగే తాబేలు కూడా చెప్పింది. కలిసిమెలిసి ఉండటం వల్ల కలిగే లాభం ఏమిటి? కలిసిమెలిసి ఉండటం వల్ల ఏదైనా ఇలాంటి అపాయాలు వచ్చినప్పుడు మనం కలిసిమెలిసి ఎదుర్కోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఏదైనా ఇలాంటి అపాయాలు వచ్చినప్పుడు కలిసిమెలిసి ఎదుర్కోవచ్చు. ఒకళ్ళు చేసి అంటే మనం ఒక్కలమే చేయలేని పనిని నలుగురం కలిపి చేస్తే ఇంకా తొందరగా అయిపోద్ది, అవునా? ఒక్కళ్ళు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే నలుగురం కలిసి చేశారనుకోండి తక్కువ సమయం పట్టింది. అప్పుడు మనకి ఏదైనా పనులప్పుడు అదంటే సమయం కూడా కలిసి వచ్చిద్ది అన్నమాట. తర్వాత చూడండి, కన్న వాళ్లకు స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి, అవునా? మనకి ఎప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ ఊర్లో ఉండి కొన్ని రోజులు తర్వాత పనుల కోసమో రాకపోతే మన అమ్మ నాన్నల అదేంటి జాబులు ఒక చోట నుండి ఒకరికి మార్చడం మూలనో కొంతమంది స్నేహితులను వదిలేసి మళ్ళీ వేరే చోటకి వెళ్తాం, అవునా? అప్పుడు మనకి ఎలా అనిపించింది? చాలా బాధగా అనిపించింది కదా. ఇక్కడ అందరినీ మంచి స్నేహితుల్ని పక్కనున్న అదేంటి ఇరుగు పొరుగు వాళ్ళని మన చుట్టాలని అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్లాల్సి వస్తుందని మనకు కూడా బాధగా అనిపించింది, అవునా? రాజకుమారుడు చేసిన పని మంచిదేనా చెప్పి వివరించండి. రాజకుమారుడు చేసిన పని మంచిదేనా? ఒక విధంగా ఆలోచిస్తే రాజకుమారుడు చేసిన పని మంచిది, అవునా? జింక అడవిలో స్వేచ్ఛగా తిరిగిద్ది, అవునా? చక్కగా స్వేచ్ఛగా తనకి ఇష్టం వచ్చినట్టు తిరిగిద్ది. కానీ ఒక విధంగా ఆలోచిస్తే రాజకుమారుడు పంపించుకుంటుంటే అలా వేటగాడి చేతిలో చిక్కుకునేది కాదు కదా, అవునా? ఇక్కడే ఉంటే ఈ రాజభవనంలో కూడా హాయిగా తిరుగుతానే ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు జింక అనేవి ఎక్కడ ఉండాలి? అడవిల్లోనే ఉంటాయి కాబట్టి అడవిల్లో వదిలేయటం, స్వేచ్ఛగా వదిలేయటం ఒక మంచి పని కదా. ఒక రకంగా ఆలోచిస్తే ఎలా అనిపించింది? ఇక్కడే అలా అడవిలోకి వెళ్లకుండా ఉంటే ఈ రాజుగారి భవనంలోనే హాయిగా ఉండేది కదా అని కూడా అనిపించింది. ఎలా అయినా గాని జింక అడవిలో ఉంటే స్వేచ్ఛగా తిరిగి తనకు కావాల్సింది తిని తనకు కావాల్సిన వాళ్ళ దగ్గర హాయిగా ఉంటదన్నమాట. ఎలుక తాబేలు ఎందుకు కోపగించి ఉండొచ్చు? ఎలుక తాబేలు ఎందుకు తిట్టుంటది చెప్పండి. ఇప్పుడు చూడండి, పాపం ఎలుక ఎందుకు కోపగించుకుంది? తాబేలు మంచికే కదా. తాబేలు అసలే నిదానంగా నడిచిద్ది. ఒకవేళ ఈ లోపు నువ్వు ఇంత నిదానంగా ఉండేవాడివి, నువ్వు అంత రావాల్సిన పనేముంది, మేమే వచ్చేవాళ్ళం కదా అని కోపగించుకుంది, అంతేనా? మళ్ళీ వాళ్ళ తన స్నేహితుడికి ఇప్పుడు వచ్చింది కదా ఒక ప్రమాదం, ఆపద, అలాంటి ఆపద ఏమన్నా వచ్చిద్దేమో అని భయపడి ముందే ఎలుక కోపగించుకుంది అన్నమాట. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవడం వచ్చు. ఎట్లాగో చెప్పండి. తప్పించుకోవచ్చు, చూసారా? ఉపాయంతో అంటే ఆలోచన అనేది ఉపాయం ఉంటే గనక ఎలాంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు అన్నమాట. ఈ పాఠం ద్వారా మనకి తెలిసిన నీతి ఏంటి? అంటే స్నేహబంధం చాలా విలువైనది. మనకి ఎప్పుడూ కూడా మన మంచి స్నేహితులు మనం ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా మనకి వాళ్ళు సహాయం చేస్తారు. ఎప్పుడూ కూడా మంచి స్నేహితుల్ని వదులుకోకూడదన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళతో మనం సంబంధం అనేది మనం కలుపుకొని ఉండాలి. అర్థమవుతుందా? మనం వేరే చోటకి వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు ఏముంది, అంతా కూడా ఫోన్లు, అవునా, అన్నీ ఉన్నాయి. అన్నిటితో కూడా మన స్నేహ బంధాన్ని నిలుపుకోవాలి అన్నమాట. మనం ఒక చోట నుంచి వేరే చదువులకి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళినా గానీ మన స్నేహితులు మాత్రం మర్చిపోకూడదు. మంచి స్నేహితులను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మంచి స్నేహితులతో ఎప్పుడూ కూడా సంబంధం తెంపుకోకూడదు అన్నమాట. ఎప్పుడూ కూడా వాళ్ళతో సంబంధాన్ని పెంచుకోవాలి. మన మంచి స్నేహితులు ఎప్పుడూ కూడా మన మంచి మనకి మేలునే కోరుకుంటారనమాట. మన మంచి స్నేహితులు ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళు అంటే మనం చెడ్డ పనులు చేసినప్పుడు మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? నువ్వు చేసే చెడ్డ పని, అలాంటి పనులు చేయకూడదు అని చెప్తాడు. అలాంటి పనులు చేస్తే నేను నీతో స్నేహం చేయను అని చెబుతాడనమాట. అదే చెడ్డ స్నేహితులు అనుకో ఏమంటారు? నువ్వు చేసేది చాలా మంచి పని, చెయ్యి అని చెప్తారనమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా చెడ్డ స్నేహితులతో స్నేహం చేయకూడదు. ఎప్పుడూ కూడా మంచి స్నేహితులతోనే స్నేహం చేయాలి. స్నేహం విలువ తెలిసిందా? ఈ పాఠంలో చూడండి. వాళ్ళ స్నేహితుల్ని ఎలా ఆపదలో ఉంటే అవి ఎలా రక్షించుకున్నాయో అలాగే ఎప్పుడైనా
మనం తోచినంత సాయం మన స్నేహితులకి, వాళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే మనం తోచినంత సహాయం వాళ్ళకి చెయ్యాలన్నమాట. అర్థమవుతుంది కదా మీకు? ఈ పాఠం అర్థమైంది కదా? మీరందరూ కూడా ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్ లో ఈ పాఠాన్ని చదవండి. సరేనా? ధన్యవాదములు.